I am Rajesh. I am from Ankapalli and I completed my BTech graduation in the stream of Computer Science and Engineering from Sir C.R. Reddy College of Engineering, Eluru in the year of 2019. After completion of my BTech, అందరిలాగే నేను కూడా క్యాంపస్లో ప్లేస్మెంట్ తెచ్చుకున్నాను. చాలా తక్కువ శాలరీ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ కూడా వెళ్ళాను. ఒక 3 months కంపెనీస్ రిఫరల్లో ఉన్న కంపెనీస్, నెక్స్ట్ మనకి జాబ్ పోర్టల్స్లో వచ్చిన కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని. తక్కువ ప్యాకేజ్ చెప్పేవారు. సో మనం అక్కడ ఉండి మన ఎక్స్పెన్సెస్ అని తట్టుకోలేము అని చెప్పి నేను ఇంకా హోమ్ టౌన్ దగ్గరలోనే చేసుకుందాము, లోకల్ జాబ్స్ ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి వచ్చాను. ఒక మార్కెటింగ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు అది మార్కెటింగ్ కంపెనీ అని కాదు. వాళ్ళు ఆఫర్ చేసిన రోల్ ఏంటి అంటే ట్రైనీ మేనేజర్ అని ఆఫర్ చేశారు. జాబ్ వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ తో నేను ఇంక అందులో ఉండిపోయాను. చూస్తే అది మార్కెటింగ్ కంపెనీ అని తెలిసింది. ఫీల్డ్ వర్క్ తీసుకెళ్లేవారు. ఇంకా నేను ఆ జాబ్ ప్రిఫరెన్సెస్ లో అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేసుకున్నాను. 1 year వరకు చేశాను. కానీ నాకు ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. చాలా అడిల్స్ ఫేస్ చేసేవాడిని. మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి అది వెళ్తే ఫేస్ మీద రిజెక్షన్స్ అనేవి వచ్చేవి. తర్వాత నేను వేరొక మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఉన్న పీపుల్ అందరూ చాలా సీనియారిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో 10 years తర్వాత ఈ కంపెనీకి వచ్చినా సరే ఒక జాబ్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ కి తగ్గట్టు కావాల్సిన జాబ్ అనేది ఇంకో 2-3 years అయితే ఖచ్చితంగా నేను తీసుకోరు. నీకు ఏదైతే నీ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఉంటుందో ఆ జాబ్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు ఎంతో టైం లేదు. వర్క్ అనేది నీ ఫీల్డ్ వైపే చూసుకో అని చెప్పి సజెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఇలాగా ఒక కోర్స్ నేర్చుకుందాము అన్న దీంతో సర్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ టైంలో మా ఫ్రెండ్కి CCBP కోర్స్ గురించి క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత నేను ఈ CCBP కోర్స్లో పార్ట్ అయ్యాను. చాలా అడిల్స్ అన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఐ గాట్ ప్లేస్. మా పేరెంట్స్ అవ్వచ్చు, ఈ రోజున వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు ఇలాగ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వడానికి ఇప్పటి వరకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నిజంగా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.